అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. తల్లిదండ్రులు పిల్లల్ని గెంటేయొచ్చు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. సంరక్షణ చేయని పిల్లలకు ఆస్తి హక్కు ఉండదు. ఇంటి నుంచి బయటకు తరిమేసే అధికారం తల్లిదండ్రులకు. హైదరాబాద్, వెలుగు. సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోకపోతే వారి ఆస్తులను అనుభవించే హక్కు పిల్లలకు ఉండదని స్పష్టం చేసింది. అంతేకాదు, సంరక్షణ చేయని పిల్లలను ఇంటి నుంచి బయటకు తరిమేసే హక్కు కూడా తల్లిదండ్రులకు ఉందని తేల్చి చెప్పింది. 2007లో కేంద్రం తీసుకొచ్చిన తల్లిదండ్రులు, వృద్ధుల సంరక్షణ మరియు పోషణ చట్టంను సుప్రీంకోర్టు ఈ తీర్పులో ఆధారంగా తీసుకుంది. మహారాష్ట్రకు చెందిన 80 ఏళ్ల వృద్ధ జంట తమ కొడుకు తమ సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించడం లేదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా, కోర్టు వారి వాదనను ఆమోదించి ఈ ముఖ్యమైన తీర్పు ఇచ్చింది. కోర్టు ప్రధానలు: తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ బాధ్యత కుమారులు, కూతుళ్లదే. సంరక్షణ చేయని పిల్లలు తల్లిదండ్రుల ఆస్తిపై హక్కు కోరలేరు. ట్రైబ్యునల్లు తల్లిదండ్రులు బదిలీ చేసిన ఆస్తిని తిరిగి వారికి పునరుద్ధరించవచ్చు. అవసరమైతే పిల్లలను ఇంటి నుంచి బయటకు తరిమేయవచ్చు. గతంలో కూడా సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పులు ఇచ్చిన విషయం గుర్తించాల్సిన అంశం. జాగ్రత్తలు మరియు సలహాలు. తల్లిదండ్రుల సంరక్షణ పిల్లల బాధ్యత. వారి వృద్ధాప్యంలో ఆర్థిక, మానసిక, శారీరక సంరక్షణ అందించండి. తల్లిదండ్రులు తమ ఆస్తులను బదిలీ చేసేటప్పుడు పిల్లల ప్రవర్తనను దృష్టిలో ఉంచుకోండి. సంరక్షణ లభించకపోతే స్థానిక వృద్ధుల ట్రైబ్యునల్ లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. కుటుంబాలు పెద్దలను గౌరవించడం, వారి ఆరోగ్యం, ఆనందం చూసుకోవడం ప్రధానం. ఈ తీర్పు వృద్ధుల హక్కులను బలోపేతం చేస్తుంది. కుటుంబాల్లో ప్రేమ, గౌరవం, బాధ్యతలు మరింత పెరగాలి.